సో హాయ్ గైస్, ఈరోజు 29th మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ఎల్ హోయిస్ట్ మంకీ. సో దీన్నే మౌంటైన్ మంకీ అంటారు అనమాట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ మౌంటైన్ మంకీ అంటారు అనమాట. సో ఇది జనరల్గా యుగాండాలో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, అలాగే బురుండిలో, ఈ రీజియన్స్లో ఎక్కువగా దొరుకుతుంది. నియరెస్ట్ టు ది కాంగో బేసిన్, ఈస్టర్న్ కాంగో బేసిన్లో మనకు మేజర్గా ఈ స్పీసీస్ అనేది దొరుకుతుంది. రీసెంట్గా న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే యుగాండా నుంచి ట్రేడ్ చేస్తున్న ఈ మంకీస్ని ఆంధ్రప్రదేశ్లో పట్టుకున్నారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. జనరల్గా ఈ టైప్ ఆఫ్ స్పీసీస్ అనేది ఓమ్నివోరస్ స్పీసీస్. ఓమ్నివోరస్ స్పీసీస్ అంటే మేజర్గా ఇవి అన్నీ తింటాయి. సో మేజర్గా హర్బ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వర్టిబ్రేట్స్ కానీ, ఇన్వర్టిబ్రేట్స్ కానీ అన్నీ తింటాయి అనమాట. అందుకే ఓమ్నివోరస్ అంటాం. దాంతోపాటు డయర్నల్ స్పీసీస్ అనమాట. అంటే పొద్దున యాక్టివ్లో ఉంటాయి, రాత్రి యాక్టివ్లో ఉంటాయి. దాన్నే డయర్నల్ అంటాం. సో అందుకే దీన్ని ఇలా అంటారు. అదే నాక్టర్నల్ అన్నాం అనుకోండి, ఓన్లీ నైట్ టైం మాత్రమే యాక్టివ్లో ఉంటాయి అని నాక్టర్నల్ స్పీసీస్ అంటాం. డయర్నల్ అంటే పొద్దున యాక్టివ్లో ఉంటుంది, నైట్ టైము యాక్టివ్లో ఉంటుంది. సో ఇది మేజర్గా పాలిగ్నస్ స్పీసీస్ అనమాట. అంటే ఒక మేల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీమేల్స్ అనేది మేటింగ్ జరుగుతుంది అనమాట. అంటే సింగిల్ మేల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇప్పుడు పాలిగామీ అంటాం ఇప్పుడు మనకు వచ్చేసరికి. అంటే ఒక మనిషికి 4-5 వైఫ్స్ ఉండడు. ఇక్కడ కూడా అంతే, ఒకే మేల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీమేల్స్ అనేది ఉంటారు అనమాట. అది అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ స్పీసీస్ గురించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఎల్ హాయిస్ట్ మంకీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మౌంటైన్ మంకీ. దిస్ ఇస్ కరెక్ట్. ఇట్ ఈస్ హెర్బివోరస్. ఇట్ ఈస్ నాట్ హెర్బివోరస్, ఇట్ ఈస్ ఆమ్నివోరస్ అనమాట. సో దట్స్ వై దిస్ ఇస్ రాంగ్. These are nocturnal. These are not nocturnal. These are diurnal. So these are monogamous. This is not monogamous. This is polygamous. Polygamous species. So అందుకే this is also wrong. How many of the above statements are correct? Only one statement is correct. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఎలక్షన్స్. సో ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్ సీజన్లో వచ్చిన హాట్ టాపిక్ ఏంటంటే, ఓకే ఎలక్షన్ అయిపోగానే మన కాన్స్టిట్యూషన్లో చాలా మేజర్ చేంజెస్ రాబోతున్నాయి, చాలా డిఫరెంట్ చేంజెస్ రాబోతున్నాయి మనకు వచ్చిన న్యూస్లో. దానికోసమే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్టికల్ 368 ప్రకారం మాత్రమే మనం అమెండ్మెంట్ చేయగలం. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే ఆర్టికల్ 368 ప్రకారం అమెండ్ చేయగలం. సో ఈ 368లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి, దీన్నే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అంటాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. సో ఈ బిల్స్ని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇట్ కెన్ బి మినిస్టర్, ఇట్ కెన్ బి ప్రైవేట్ మెంబర్, ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ దీనికి కానీ అగ్రిమెంట్స్ జరగకపోతే, అంటే లోక్సభ పాస్ చేయకపోయినా లేదా రాజ్యసభ పాస్ చేయకపోయినా, దెర్ ఈస్ నో జాయింట్ సిట్టింగ్. జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజనే లేదనమాట దీనికి. జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజనే మనకు దీనికి లేదు. సో ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ పాస్ చేయాలంటే మనకు స్పెషల్ మెజారిటీ కావాలి. స్పెషల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ ఆల్ ది మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్ అండ్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అది స్పెషల్ మెజారిటీ కావాలి. కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి ఏం కావాలి? స్పెషల్ మెజారిటీతో పాటు హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేయాలి. లైక్ జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీ తీసుకున్నాం. సో జిఎస్టీ కూడా మనకు హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేసి, ఇప్పుడు 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం. సో అది మనకు డిఫరెంట్ స్టేట్స్ అనేది రాటిఫై చేసాయి, హాఫ్ ఆఫ్ ది స్టేట్స్. అప్పుడు మనకు లైక్ ఫోర్స్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేయాలంటే ఏ టైప్ ఆఫ్ అమెండ్మెంట్స్కి ఈ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ కావాలి అంటే ఈ లిస్ట్ చూడాలన్నమాట. లైక్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఏదైనా చేంజ్ చేయాలంటే ఎలా ఎలక్ట్ చేసుకుంటాం ఏంటి, లేదా ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ ఆర్ స్టేట్, సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు పవర్స్కి సంబంధించి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్కి సంబంధించి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించి, ఎనీ లిస్ట్ ఇన్ ది 7th షెడ్యూల్ సంబంధించి, అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్, అలాగే పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ప్రొసీజర్. ఇవన్నిటికీ ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేయాల్సింది. వీటిలో ఏ ప్రొవిజన్ చేంజ్ చేయాలన్నా ఇది కంపల్సరీ కావాలి. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్. As per the Article 368, the ratification by the legislatures of not less than half of the states is required to amend provisions related to how many of the above mentioned subject matters. ఒకటి, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి కావాలి, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్కి కావాలి, లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ది గవర్నర్ కావాలి, అలాగే యూనియన్ జ్యుడిషియరీకి కావాలి. అన్నిటికీ కంపల్సరీ నాకు హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేయాల్సిందే. అప్పుడు మాత్రమే అమెండ్మెంట్ చేయగలను అనమాట. సో అందుకే ఆల్ 4 ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ప్రవాహ్ పోర్టల్. రీసెంట్గా ఆర్బీఐ అనేది 3 ఇనిషియేటివ్స్ అనేది తీసుకుందనమాట. దాంట్లో ఒకటి వచ్చింది ప్రవాహ్ పోర్టల్. సో ప్రవాహ్ అంటే మనకు పోర్టల్ ఫర్ అప్లికేషన్, వ్యాలిడేషన్, అండ్ ఆథరైజేషన్. ఈ పోర్టల్ అనేది రీసెంట్గా May 28 తీసుకొచ్చారు. May 28, 2024లో తీసుకొచ్చారనమాట ఈ పోర్టల్ ప్రకారం ఏంటంటే నేను కానీ లైక్ ఎక్స్టర్నల్ పార్టీ అంటే బ్యాంకుకి సంబంధం లేని పార్టీని, ఒక ఎక్స్టర్నల్ పార్టీ, అది ఇండివిజువల్ సిటిజన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఆ ఎక్స్టర్నల్ పార్టీ ఏదన్నా బ్యాంకుకి సంబంధించిన గ్రీవెన్సెస్ ఏమన్నా పెట్టాలి అంటే ఈ పోర్టల్ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. అది అలో చేసింది ఈ పోర్టల్ అనేది. ఇప్పుడు రీటైల్ డైరెక్ట్ యాప్ అన్నది ఒకటి రిలీజ్ చేసింది. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అంటే ఏంటంటే సింపుల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇండివిజువల్స్ కూడా కొనడానికి వీలుగా రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు 2021లో. దానికోసం ఒక యాప్ తీసుకొచ్చారు. అలాగే ఫిన్టెక్ రిపాజిటరీ అని ఒకటి తీసుకొచ్చారు. ఫినాన్షియల్ టెక్నాలజీ అంటాం ఫిన్టెక్. ఆ రిపాజిటరీకి సంబంధించి ఏదైనా ఐడియాస్ ఉన్నా ఏమున్నా దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా 3 ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ప్రవాహ్ పోర్టల్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ వాస్ లాంచ్డ్ బై ఆర్బీఐ ఇన్ 2021. సో 2021లో కాదు, 2024లో లాంచ్ చేశారనమాట. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ద పోర్టల్ ఫెసిలిటేట్ రీటైల్ ఇన్వెస్టర్స్ టు ఓపెన్ ద రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్స్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ది రీటైల్ డైరెక్ట్ స్కీమ్. దానికి వేరే యాప్ తీసుకొచ్చారు. ప్రవాహ్కి దానికి సంబంధంగా రీటైల్ డైరెక్ట్ యాప్ అనేది ఒకటి తీసుకొచ్చారు. సో ప్రవాహ్ అనేది ఏదైనా బ్యాంక్కి నాకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే నేను తీర్చుకోవడానికి ప్రవాహ్ యాప్ తీసుకొచ్చారు. అందుకే దిస్ ఇస్ ఆల్సో రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? నెయిదర్ వన్, నాట్ టూ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది లాహోర్ డిక్లరేషన్. ఇదెందుకు న్యూస్లోకి వచ్చిందంటే ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ ఏం డిక్లేర్ చేశారంటే మేము పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ లాహోర్ అగ్రిమెంట్ని వైలేట్ చేశాము, వీ హ్యావ్ వైలేటెడ్ ది లాహోర్ అగ్రిమెంట్ అని చెప్పారనమాట. అసలు లాహోర్ అగ్రిమెంట్ అంటే ఏంటి? లాహోర్ అగ్రిమెంట్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అనమాట. ఈ అగ్రిమెంట్ మనకు Feb 21, 1999లో తీసుకొచ్చారు ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ఏదైనా ఇష్యూ ఉంటే మ్యూచువల్గా కూర్చొని సెటిల్ చేసుకుంటాం. అది ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. ఇట్ కెన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ, ఇట్ కెన్ బి న్యూక్లియర్. ఇప్పుడు మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో అవి ఎలా వాడుకోవాలి, ఎలా కామ్గా ఉంచాలి అనే ఇష్యూస్ కానీ, లేదా ఏదైనా రీజనల్ బ్లాక్స్కి సంబంధించిన ఇష్యూ కానీ లైక్ సార్క్, ఏదన్నా ఇష్యూస్ ఉంటే మ్యూచువల్గా కూర్చొని సెటిల్ చేసుకోవాలి. కానీ ఇది జరిగిన ఒక ఫ్యూ డేస్లోనే, ఈ అగ్రిమెంట్ చేసుకున్న ఒక ఫ్యూ డేస్లోనే, ఏప్రిల్లోనే కార్గిల్ వార్ అనేది వచ్చింది. అంటే పాకిస్తాన్ ఫస్ట్ టైం వైలేట్ చేసింది అగ్రిమెంట్. వాళ్ళే అగ్రిమెంట్ తీసుకొచ్చారు, వాళ్ళే వైలేట్ చేశారు. సో కార్గిల్ వార్ అనేది ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత స్టార్ట్ అయింది, ఎందుకంటే ఇన్ఫిల్ట్రేషన్ స్టార్ట్ అయింది దాని తర్వాత. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇట్ వాస్ సైన్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ 1999 ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ కార్గిల్ వార్ టు సెక్యూర్ పీస్ అండ్ స్టెబిలిటీ బిట్వీన్ బోత్ ద కంట్రీ. ఆఫ్టర్ మ్యాథ్ కాదు, బిఫోరే సైన్ చేశారు. ఆఫ్టర్ మ్యాథ్ మళ్ళీ కార్గిల్ వార్ జరిగింది, అందుకే ఇది రాంగ్ అవుతుంది. అలాంగ్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ, దిస్ అగ్రిమెంట్ ఆల్సో టాక్స్ అబౌట్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ రియలైజేషన్ ఆఫ్ సార్క్ విజన్. దిస్ ఇస్ కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. ఓన్లీ వన్ ఇస్ నాట్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది మైక్రోసెఫెలీ. సో మైక్రోసిఫెలీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది నార్మల్ హ్యూమన్ బీయింగ్ హెడ్ అనమాట. సో ఇది మైక్రోసిఫెలీ వచ్చిన చిల్డ్రన్ హెడ్ అనమాట. అంటే చిన్న హెడ్, స్మాల్ హెడ్ అయిపోతుంది అనమాట వాళ్ళకి. సో అలాగే మైక్రోసిఫెలీలో చాలా టైప్స్ ఉంటాయి. సో మైక్రోషియా అంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇయర్స్ చాలా చిన్నగా అయిపోతాయి, ముడుచుకుపోతాయి, స్మాల్ ఇయర్స్ ఉంటాయి, వాళ్ళకి మైక్రోషియా అంటాం. అలాగే అనప్థాల్మియా ఆర్ మైక్రోప్థాల్మియా, ఒక అయ్యే పనిచేస్తుంది, ఇంకో సరిగ్గా పనిచేయదు, వాటినే మైక్రోప్థాల్మియా ఆర్ లైక్ అనప్థాల్మియా అంటాం. సో ఇది ఎందుకు వస్తాయి ఈ ఇష్యూస్, మైక్రోసిఫెలీ కానీ ఈ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే బికాస్ జెనెటిక్ డిసార్డర్స్ ఉండడం వల్ల, వీళ్ళకి జెనెటిక్ డిసార్డర్స్ ఉండడం వల్ల ఇటువంటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఉంది, సో దట్ ఈస్ అనెన్సిఫాలీ. సో అనెన్సిఫాలీ అంటే బ్రెయిన్ కానీ స్కల్ కానీ సరిగ్గా డెవలప్ అయిపోతే అనెన్సిఫాలీ అంటాం అనమాట. బ్రెయిన్ ఇవన్నీ డెవలప్ అవ్వు సరిగ్గా. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Which of the following is the best description of microcephaly? It is a birth defect where the baby sectional ear is small and not formed properly. So ear కి సంబంధించి ఏది మాట్లాడింది? మైక్రోషియా. సో ఇట్స్ నాట్ మైక్రోసిఫాలీ.
సో అందుకే దిస్ ఈజ్ రాంగ్. ఇట్ ఈస్ అ బర్త్ డిఫెక్ట్ వేర్ ద బేబీస్ హెడ్ ఈస్ స్మాలర్ దాన్ ది ఎక్స్పెక్టెడ్. ఇదే మైక్రోసిఫాలీ అంటాం. దెన్ థర్డ్ వన్, ఇట్ ఈస్ అ బర్త్ డిఫెక్ట్ ఇన్ విచ్ బేబీస్ వన్ ఆర్ బోత్ ది ఐస్ డిడ్ నాట్ డెవలప్ ఫుల్లీ. దట్ ఈస్ అనాప్థాల్మియా ఆర్ మైక్రోప్థాల్మియా. ఇట్ ఈస్ నాట్ మైక్రోసిఫాలీ. సో ఇప్పుడు లాస్ట్ ఏంటి, ఇట్ ఈస్ అ సీరియస్ బర్త్ డిఫెక్ట్ వేర్ ఇస్ బేబీ ఈస్ బార్న్ వితౌట్ ద పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్కల్. ఇట్ ఈస్ కాల్డ్ ది అనాప్థాల్మియా. సో అనోసిఫాలీ అనేది దీనికి సంబంధించిన అనమాట. సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్, మిగిలినటువంటి రాంగ్. ఎప్పుడైనా యూపీఎస్సీ ఎలా ఆలోచిస్తుందంటే ఒక క్వశ్చన్ ఇవ్వగానే మిగిలిన స్టేట్మెంట్లు కూడా చదువుకోవాలి. ఈ రెండు స్టేట్మెంట్ నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్కి ఇస్తుంది. బిఏ రాంగ్, కానీ మిగిలిన స్టేట్మెంట్ నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్కి ఇస్తుంది. అందుకే ప్రతి ఒక్క ఆప్షన్ యొక్క స్టేట్మెంట్లు కూడా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది సన్. సో సన్కి సంబంధించి, సో దెర్ ఈస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ సన్. సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, ఏ రీజియన్ నుంచి జనరేట్ అవుతుంది అని కనుక్కుంటున్నారనమాట రీసెంట్గా. అందుకని మనకు న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్టార్ట్ అయ్యేది మనకు కోర్ ఆఫ్ ది సన్ ఆర్ కన్వెక్టివ్ జోన్ ఆఫ్ ది సన్. ఎందుకు ఫామ్ అవుతుంది సన్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్? బికాస్ దేర్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది సన్స్ కోర్. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సో ఇట్లా మామూలుగా సన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ 22-year సైకిల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది ఎలా ఉంటుందంటే 11 yearsకి ఒకసారి దెర్ ఈస్ ఎ సోలార్ మ్యాక్సిమం అండ్ దెర్ ఇస్ సోలార్ మినిమం దట్ ఈస్ అకరింగ్. సో ఇలా సోలార్ మ్యాక్సిమం అండ్ సోలార్ మినిమం ఉన్నప్పుడు ఇదొక నార్త్ పోల్, ఇదొక సౌత్ పోల్. ఇది జనరల్ నార్త్ పోల్, జనరల్ సౌత్ పోల్, మ్యాగ్నెటిక్ నార్త్ ఆర్ మ్యాగ్నెటిక్ సౌత్ అంటారు. 11 yearsకి ఒకసారి ఏం జరుగుతుందంటే ఇది సౌత్ పోల్ అవుతుంది, ఇది నార్త్ పోల్ అవుతుంది. అంటే మ్యాగ్నెటిక్ పోల్స్ అనేది రివర్స్ అవుతాయి సన్లో. అది రివర్స్ అవడం వల్ల చాలా ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సన్లో. సో ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయి సన్ నుంచి? సో బికాస్ సన్ నుంచి దెర్ ఆర్ సోలార్ ఫ్లేర్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ దట్ ఆర్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. సో అది వచ్చి మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవుతాయి. ఇంటరాక్ట్ అవడం వల్ల మనకు యూవీ రేడియేషన్ ఎక్కువగా వస్తుంది లోపలికి. సన్ నుంచి మనకు యూవీ రేడియేషన్ ఎక్కువగా వస్తుంది. మన ఓజోనోస్పియర్ కూడా మనల్ని కాపాడలేదు. అటువంటి యూవీ రేడియేషన్ కిందకు వస్తుంది. దట్ విల్ లీడ్ టు మోర్ హీట్ వేవ్స్ ఆన్ టు ది ఎర్త్. ఇప్పుడు హీట్ వేవ్స్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఇట్ కెన్ బి సోలార్ మ్యాక్సిమం దట్ కెన్ బి అక్కరింగ్. దానివల్ల వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సోలార్ మ్యాక్సిమం. సో అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు దెర్ ఈస్ ఎ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ విచ్ ఈస్ ప్లాన్డ్ బై నాసాస్ లివింగ్ విత్ స్టార్ ప్రోగ్రామ్. సో నాసా లివింగ్ విత్ స్టార్ ప్రోగ్రాంలో సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీని ఒకటి తీసుకొచ్చారనమాట. దాంట్లో ఏం చేస్తారంటే సన్ వల్ల ఎర్త్కి జరిగే ఎఫెక్ట్స్ అనేది కనుక్కుంటారు. దే విల్ అండర్స్టాండ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ ఆన్ ది ఎర్త్. అది కనుక్కుంటారనమాట సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీని యూజ్ చేసి. సో నవ్ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. The question with reference to sun, consider the following statements. The sun's magnetic cycle happens with the periodicity of approximately 22 years, where the sun's magnetic poles reverse. This is correct. The flip of north and south magnetic poles occur at solar maximum of every sunspot's cycle. This is also correct. So how many of the above statements are correct in adigaru? So both the statements are correct here. Ippudu next question chuddam. The next question is regarding the gravity. సో గ్రావిటీకి మాస్కి ఉన్న రిలేషన్. సో దెర్ ఈజ్ ఏ మనకు జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉంటుంది, న్యూటన్స్ లాస్ ఉంటాయి అన్నమాట. ఇవి రెండు కలిపి చూసినప్పుడు మనకు జనరల్గా అర్థమయ్యేది ఏంటంటే ద గ్రావిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మాస్. సో వెన్ దెర్ ఈస్ మోర్ మాస్ దెర్ ఈస్ మోర్ గ్రావిటీ, వెన్ దెర్ ఈస్ లెస్ మాస్ దెర్ ఈస్ లెస్ గ్రావిటీ. అలాగే ద డిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు గ్రావిటీ. సో ఈ డిస్టెన్స్కి సంబంధించి గ్రావిటీకి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది, అలాగే మాస్కి సంబంధించి గ్రావిటీకి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. సో వెన్ దెర్ ఇస్ మోర్ గ్రావిటీ దట్ మీన్స్ మోర్ మాస్, వెన్ దెర్ ఇస్ లెస్ గ్రావిటీ దెర్ ఇస్ లెస్ మాస్. సో ఇది అండర్స్టాండ్ చేసుకో. ఇట్స్ బేసిక్ సైన్స్ కాన్సెప్ట్, మనకి ఇలా బేసిక్గా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్టేట్మెంట్ 1, ఆబ్జెక్ట్స్ విత్ మోర్ మాస్ హ్యావ్ మోర్ గ్రావిటీ. సెకండ్, ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ ఆల్సో హ్యావ్ గ్రావిటీ. సో ఏదైనా చిన్న పార్టికల్ ఉన్నా సరే విత్ ఇస్ లైక్ ఏ 0.01% ఆఫ్ మాస్ ఉన్నా సరే ఇట్ హ్యాస్ సమ్ గ్రావిటీ. సో అటువంటి పార్టికల్స్ కూడా గ్రావిటీ ఉంటుందన్నమాట. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ప్రిజనర్ అండ్ ఇట్స్ ఓటింగ్ రైట్స్.
ఓటింగ్ ఎలాగో అయిపోయింది, రిజల్ట్స్ కూడా ఒక 5 daysలో వస్తున్నాయి. సో ప్రిజనర్స్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయా? సో ఆర్ దేర్ ఎనీ రైట్స్ ప్రెజెంట్ టు ద ప్రిజనర్ అనే క్వశ్చన్ ఎప్పుడు రైజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి జనరల్గా సెక్షన్ 62 clause 5 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం. సో అకార్డింగ్ టు దిస్ there are 2 provisions which is present in it. So whoever is in prison due to imprisonment or for the transportation or who has been jailed, ఈ 3 provisions ki there is no right to vote. So they don't have the right to vote. But people who have been present in jail due to preventive detention. So preventive detention అనేది ఆర్టికల్ 22లో వస్తుంది. ప్రివెంటివ్ డిటెన్షన్. సో ప్రివెంటివ్ డిటెన్షన్ కేసు అంటే ఏంటంటే ముందుగానే క్రైమ్ చేస్తున్నారని తెలుసుకొని నేను జైల్లో పెట్టేయడం. సో దట్ ఈస్ కాల్డ్ ది ప్రివెంటివ్ డిటెన్షన్. అంటే ప్రివెంట్ చేయడం, నేను క్రైమ్ ప్రివెంట్ చేస్తున్నాను అనమాట, డిటైన్ చేసి. సో అటువంటి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. అలాగే హూ ఎవర్ కేమ్ అవుట్ ఆన్ బెయిల్, జైలు నుంచి బెయిల్లో బయటకు వచ్చారు, వాళ్ళకు కూడా ఓటింగ్ రైట్స్ ఉంటాయి. సో దెర్ ఈస్ people who have come out of bail, they also have the voting rights. సో అంటే ప్రిజన్లో ఉన్నంత వరకు నాకు రైట్స్ ఉండవు. ఈవెన్ ప్రివెంటివ్ డిటెన్షన్ వాళ్ళకి రైట్స్ ఉంటాయి, కానీ బెయిల్లో ఉన్న వాళ్ళకి హ్యాపీగా రైట్ టు ఓట్ చేసుకోవచ్చు అనమాట. అది క్రిటికల్ కేసు అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ రీసెంట్గా ప్రిజన్ పైన పడింది, ఎందుకో తెలియదు. సో ప్రిజన్ మాన్యువల్ అడుగుతుంది, స్టేట్ లిస్ట్లో ఉందా లేకపోతే దేంట్లో ఉందా అని అడుగుతుంది అనమాట. కాబట్టి డీటెయిల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళకి రైట్ టు ఓట్ ప్రొవిజన్స్ ఉన్నాయో లేదో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. So how many of the above categories of persons are denied right to vote? So ఎవరెవరికి right to vote provisions లేవని అడిగారు. A person who is confined in prison serving a sentence of imprisonment. Correct. A person who is in the lawful custody of the police. Correct. A person who is detained for preventive detention. వాళ్ళకి right to vote ఉంది. They are not detained. A prisoner who is on bail. So వాళ్ళకి right to vote ఉంది. So only 2 is correct here. ఇప్పుడు next question చూద్దాం. Next question is regarding the ల్యాండ్స్లైడ్స్. రీసెంట్గా సిక్కింలో బికాస్ ఆఫ్ సైక్లోన్, దెర్ ఇస్ అ సైక్లోన్ విచ్ ఇస్ అకరింగ్ ఇన్ సిక్కిం. సైక్లోన్ రెమాల్ అంటాం అనమాట. దెర్ ఇస్ సైక్లోన్ రెమాల్. బికాస్ ఆఫ్ సైక్లోన్ రెమాల్ దెర్ ఇస్ అ ల్యాండ్ స్లైడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సిక్కిం. సో ల్యాండ్ స్లైడ్ పేరులోనే ఉంది, ద ల్యాండ్ ఈస్ గెటింగ్ స్లైడెడ్. ఇప్పుడు నాకు ఇలా ఉన్నది బికాస్ there is a disturbance happening, it is getting slided. There is a sliding of rocks happening, there is a sliding of mud happening, sliding of debris happening. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అందుకే ల్యాండ్ స్లైడ్ అంటున్నాం. ఓవరాల్గా ఇండియాలో ప్రొవిజన్స్ చూస్తే 4.2 lakh square kilometer ఏరియా ఈస్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 12.6% ఆఫ్ ది ల్యాండ్ ఏరియా ఆఫ్ ది ఇండియా ఈస్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్ అని చెప్తాం. అది కూడా మ్యాక్సిమం ఎక్కడుంది అని చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నార్త్ ఈస్ట్ ఇండియా is more prone to landslides because mountainous region, and the second is the western Himalayas. So eastern Himalayas అనేది more prone, then comes western Himalayas, then comes western Ghats. ఎక్కడెక్కడైతే మౌంటైన్స్ ఎక్కువగా ఉంటాయో those are the places which are more prone to landslides. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇండియా is among the top 4 countries with highest landslide risk. ఓకే, టాప్ 3 ఏంటి? సో there is Colombia, there is Tajikistan, there is Nepal, because Nepal Himalayan mountains ఉన్నాయి కదా. సో దట్స్ వై ఈ 3 countries, ఈ 3 places are the top 4 including India. Then more than 12.5% of India's land area is prone to land height hazard. This is correct. More than 40% of India's land prone area is in northeast India. This is also correct because majority మనకు northeast India 42% వరకు northeast India లోనే ఉంటుంది. So which of the following given statements are correct? So all the statements are correct here. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది లాస్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి మనకు న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ప్రిఫరెన్స్ అంటే నేను కొన్ని వాటికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాను, పేరులోనే ఉంది ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే 2 countries మధ్యలో ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది. అంటే నువ్వు కొన్ని ఆర్టికల్స్ పైన ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గించు, నేను కొన్ని ఆర్టికల్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తా. ఇలా ఒక రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే కొన్ని ప్రిఫరెన్షియల్ గూడ్స్ పైన నేను తగ్గిస్తాను. సో లైక్ ఇట్ కెన్ బి అగ్రికల్చర్ గూడ్స్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఫార్మా గూడ్స్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎనీ గుడ్. సో దీన్నే
ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. లైక్ ప్రిఫరెన్షియల్ గూడ్స్, ఒక కొన్ని ఇంపార్టెంట్ గూడ్స్ పైన నేను తగ్గిస్తాను టారిఫ్స్, మిగిలిన వాటిపైన ఆటోమేటిక్గా టారిఫ్స్ ఎక్కువే ఉంటాయి అన్నమాట. అలాగే ఎఫ్టీఎస్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఓన్లీ టాక్స్ అబౌట్ గూడ్స్. దిస్ ఆల్సో టాక్స్ అబౌట్ గూడ్స్, సర్వీసెస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కాంపిటీషన్స్. సో వీటన్నిటిపైన వీల్ టాక్ అబౌట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఓన్లీ గూడ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాగే ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గివ్స్ ది పాజిటివ్ లిస్ట్ ఆఫ్ గూడ్స్. అంటే ఏ గూడ్స్ పైన టారిఫ్స్ అప్లై అవ్వవు, ఏవి అప్లై అవ్వవో ముందుగానే లిస్ట్ ఇచ్చేస్తాం, దాన్ని పాజిటివ్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ అంటాం. కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో నెగటివ్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ ఇస్తుంది. సో అది పాజిటివ్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ ఉంటుంది, అంటే వేటికి అప్లై అవుతుంది, వేటికి ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అప్లై అవుతుంది అని ఇస్తుంది. ఇదేం చెప్తుంది, నెగిటివ్ లిస్ట్ అవుతుంది, అంటే వేటికి అప్లై అవ్వదు, అసలు ఈ అగ్రిమెంటే అప్లికబుల్ కాదు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే అప్లికబుల్ కాదు, అది నెగిటివ్ లిస్ట్లో ఇస్తుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇలా చూస్తే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇస్ ది కోర్, దెన్ కమ్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దెన్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్, దెన్ కస్టమ్స్ యూనియన్, కామన్ మార్కెట్, ఎకనామిక్ మార్కెట్. ఇప్పుడు కస్టమ్స్ యూనియన్లో ఏంటి, యూరోపియన్ యూనియన్ ఈజ్ అ కస్టమ్స్ యూనియన్. సో అలాగే కామన్ మార్కెట్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ జోన్. సో దెన్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్, ఇండియా ఆస్ట్రేలియా. రీసెంట్గా ఇండియా ఆస్ట్రేలియా ఈ అగ్రిమెంట్ చేసుకున్నాయి, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా యూఏఈతో. సో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఆర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నాయి అనమాట. సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏంటి, సో వీ హ్యావ్ ఆసియాన్ కంట్రీస్. సో ఆసియాన్ కంట్రీస్తో ఇండియా హ్యాస్ ది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఆసియాన్. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఇలా ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి, అంటే ఒక్కొక్కటి లార్జర్ ఏరియాని కవర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కస్టమ్స్ యూనియన్ అనుకోండి, సో ఈ యూలో 27 కంట్రీస్ ఉంటాయి, ఆ 27 కంట్రీస్ అన్నిటికీ ఒకే రూల్స్ అప్లికబుల్ అవుతాయి. సో ఆ 27 కంట్రీస్కి ఏ గూడ్స్ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంతే టారిఫ్ ఉంటుంది. సో అలా ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిసి కస్టమ్స్ యూనియన్ చేసుకుంటే, ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ అంటాం, ఆఫ్రికా ఆల్సో హ్యావ్ ది ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్. ఆఫ్రికన్ కంట్రీస్ అంతా కలిసి వాళ్ళందరికీ ఒకే ట్రేడ్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాయి. సో కామన్ మార్కెట్ అంటే వాళ్ళ కామన్ కరెన్సీ కూడా ఉంటుంది. సో దే హ్యావ్ ది కామన్ కరెన్సీ, అందుకే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ జోన్ కానీ ఇవన్నీ కామన్ కరెన్సీ కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నౌ వీ లుక్ ఎట్ ది క్వశ్చన్. Compared to the preferential trade agreement, free trade agreements are generally more ambiguous in coverage of tariff lines on which duty is reduced. More ambitious, ante they have more provisions to be covered. Free trade agreements. That's why this is correct. In the preferential trade agreements, there is positive list of products which duty is to be reduced, whereas in the free trade agreements, there is negative list on which duty is not reduced or eliminated. So this is also correct. So that's why it is more ambitious. So both the statements are correct, and these two are the correct explanation for the statement one. So these are the questions for today. We'll meet again, guys. See you.